హాయ్ హలో అందరికీ. ఈరోజు మా పిన్ని ఒక రెసిపీ అంటే చూపిస్తుంది. బాలామృతం పిండితోని ఎలా చేస్తుందో చూసేద్దాము. ముందుగా ఒక కడాయి పెట్టుకుంది. కడాయిలో ఆయిల్ వేస్తుందండి. బాలామృతం పిండి తీసుకొచ్చింది. అది ఆయిల్ ముందుగా మనం ఆయిల్ వేసుకున్నాం కదా, ఆ ఆయిల్లో ఆ పిండి కొంచెం వేస్తుంది. వేసిన తర్వాత కొద్దిగా కలుపుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు, వేడి గోల్డ్ కలర్లో వచ్చేటట్టు వేంపుకోవాలి. స్టిక్ ఉండట్లేదు. గోల్డెన్ కలర్ వచ్చే విధంగా వేంపుకోవాలి. మంటలోనే ఉండాలి. ఇది పిల్లల హెల్త్కి చాలా మంచి. హెల్త్కి మనం తిన్నా బాగానే ఉంటుంది, మన హెల్త్ కూడా బాగానే ఉంటుంది. పక్కన స్టవ్ మీద వేడి నీళ్ళు అయితే పెట్టుకున్నాము. వేడి నీళ్ళు అందులో పోస్తే కొంచెం స్టిక్కీగా రాకుండా బాగా మంచిగా వస్తుంది అది రెసిపీ అయితే. అందుకు మేము పక్కన కొంచెం ఒక టెంపరేచర్లో ఉండాలని వాటర్ అయితే తీసుకున్నాము. వేడయ్యాక ఆ వాటర్ని అందులో వేసుకోవాలి. వేసుకుంటే కొంచెము ఉండలాగా కట్టకుండా హెల్ప్ అవుతుంది. చూడండి, గోల్డ్ కలర్లో వచ్చింది. ఇంకా కొంచెం 2 minutes వేంపుకుందాం. బాగుంది. ఇంకా గోల్డ్ కలర్ వచ్చేసింది చూడండి. అందులో పోసేయాలి. కొంచెం గోరువెచ్చగా నీళ్ళు అయిపోయిన గోరువెచ్చని నీళ్ళని ఇందులో కలుపుకుంటూ కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. కొద్దిగా కలుపుతూనే ఉండాలి. కొంచెం గంట వరకు కలుపుతూనే ఉండాలి. బయట వెదర్ చాలా కూల్గా ఉంది. సో ఇంట్లో వేడిగా స్వీట్ తినాలనిపించి స్వీట్ తయారు చేస్తున్నాము. చూడండి, ఇట్లా కొంచెం కలుపుతుంటే దగ్గర పెడుతుంది. తినేటప్పుడు నెయ్యి వేసుకొని తిన్నామంటే చూడండి హెల్దీ ఫుడ్ కదా. బౌల్లో సర్వ్ చేసుకోవాలి. కింద బంద్ చేయకుండానే సర్వ్ చేసుకుంటారా? కొంచెం వేడి తగ్గిపోతుంది కదా. కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఈ వేడికి నెయ్యి ఇందులో కరిగిపోతుంది. ఓకేనా? వేడి కానీ వేడిగా నెయ్యి వేసుకుని సూపర్ ఉంది. బాగుందా? సూపర్. చూపిస్తున్నా, చిన్నపిల్లలకి చాలా హెల్త్ అండి. ఇది లడ్డు గాడు తింటుండు. బాగుందా? లడ్డు సూపర్. సూపర్ ఉందా? లడ్డు గాడు కూడా సూపర్ అని చూపిస్తున్నాడు. ఇంకా కావాలంట. బాగుందా?
వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ వీడియోస్ చూస్తున్నారు కానీ కామెంట్ చేయట్లేదు. చేయండి, ఏ కామెంట్ అయినా పర్లేదు, నేను రిప్లై ఇస్తాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.